హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ ఎలా రాయడం అని చూద్దాం. సో ఈ ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ అనేది మీకు బీఎడ్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. 2 ఇస్తారు రికార్డ్స్. ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు మెథడ్ 1, 2 అని ఉంటుంది. సో 2 రికార్డులు ఇస్తారు. సేమ్ నేమ్ ఉంటుంది, ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్స్ అని ఇక్కడ చూపిస్తున్నా కదా. సో ఇలానే ఉంటుంది. సో ఇది మెథడ్ 1కి ఒకటి, మెథడ్ 2కి ఒకటి. సో మీ కాలేజ్ని బట్టి మెథడ్ 1ది మెథడ్ 1లోనే, మెథడ్ 2ది మెథడ్ 2లోనే. సో ఈచ్ మెథడ్ 1కి ఒక 5 రాయండి, మెథడ్ 2కి ఒక 5 రాయండి. సో ఇలా చెప్తారు. సో అది కాలేజ్ని బట్టి ఉంటుంది. కొన్ని కాలేజెస్లో ఏంటి అంటే ఒకటే రికార్డులో, సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు ఒకటే రికార్డులో మెథడ్ 1కి సంబంధించి ఒక 3 రాయండి, మెథడ్ 2కి సంబంధించి ఒక 2 రాయండి, ఇంకొక రికార్డు ఇక లీవ్ ఇట్, దాన్ని ఏం చేయకండి, సో ఒకటే రికార్డు రాయండి అని చెప్తారు. సో కొన్ని కాలేజెస్ వాళ్ళేమో సో దానికే రాయండి అని చెప్తారు. మీ యూనివర్సిటీని బట్టి, మీ కాలేజీని బట్టి అది ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డులో సో ఎల్ఆర్డి ప్లాన్స్, లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ అంటారు. సో ఈ ప్లాన్స్ ఎలా రాయాలి అని చూద్దాము. సో ఇందులో అయితే నేను మ్యాథ్స్ చూపించిన, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సో దీన్ని చూసి మీరు మీ సబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు. సో ఇందులో అయితే మెయిన్గా నేను మ్యాథ్స్ అండ్ తెలుగు చూపించిన, మ్యాథ్స్ అండ్ తెలుగు మెథడ్ వాళ్ళ రికార్డు ఇది. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా రికార్డ్స్ కొందరు రాయలేని వాళ్ళు ఉంటే మేము రాసిస్తాము తక్కువనే ప్రైస్కి, ఓన్లీ 2000. ఇంకా మీరు బయట ఎవరైనా అడిగితే 4000 అలా చెప్తారు. మీరు అడిగి చూసిన వాళ్ళైతే ఎంత అడిగారు అని కూడా కింద కామెంట్ చేయండి, ఇఫ్ మీకు ఓకే అయితేనే. సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు, సో ఇదే వీళ్ళ కాలేజ్ వాళ్ళు ఏంటి అంటే మెథడ్ 1కి సంబంధించి 3 ప్లాన్స్, మెథడ్ 2కి సంబంధించి 2 ప్లాన్స్ రాయమన్నారు. సో ఎల్ఆర్డి అంటే లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఎల్ఆర్డి ప్లాన్స్ అంటారు, ఎల్ఆర్డి. సో నెక్స్ట్ మీకు మ్యాథ్స్ టీఎల్ఎం ప్లాన్స్ అని తెలియాలి ఫస్ట్ మ్యాథ్స్ వాళ్ళ. సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు మ్యాథ్స్లో, సో మ్యాథమెటిక్స్లో ఎలా రాయాలి ఏంటి అని ఇక్కడ చూద్దాం. సో టాపిక్స్ అన్నట్టు ఏ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం. సో ఈ టాపిక్స్ అయితే మీకు ఈజీగా దానికి రిలేటెడ్ తయారు చేస్తుంది. చార్ట్స్తో ఇలా మోడల్స్ రెడీ చేస్తాం కదా, అలా నేను ఇక్కడ ఐడియాస్ చూపిస్తాను. సో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. సో మీరు క్వాడ్రిలేటరల్ చార్ట్ తోటి రెడీ చేసి ఆ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ కానీ, సో ఇంటీరియర్ యాంగిల్స్ కానీ అలా చూపించవచ్చు. సో నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ టైప్స్. సో ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏది అని ఒక కలర్ చార్ట్ పేపర్తో, ఇంకో కలర్ చార్ట్ పేపర్తో ట్రయాంగిల్ అలా చేయొచ్చు. సో నెక్స్ట్ పైథాగోరస్ థియరం పైన కూడా చేయొచ్చు. ఇవన్నీ టాపిక్స్ అన్నట్టు. సో మీరు కాలేజ్ వాళ్ళు చెప్తారు, బట్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఉంటుంది కదా, ఈక్వలేటరల్, ఐసోసిలెస్, స్కెలెన్, అవన్నీ రాసి సో నెక్స్ట్ దేంట్లో యాంగిల్స్ సేమ్ ఉంటాయి, దేంట్లో సైడ్స్ సేమ్ ఉంటాయి అని డిఫరెంట్ కలర్ పెన్స్ యూజ్ చేస్తూ రాయొచ్చు. అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, మిడ్ పాయింట్ థియరం పైన కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా కొన్ని, సో మా కాలేజ్లో మేము ఉన్నప్పుడు రెడీ చేసిన మోడల్స్ అవి. సో వేరే సబ్జెక్ట్స్లో సైన్స్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్, సోషల్ ఇలా అయితే మనము ఓన్లీ చార్ట్స్లలో స్కెచ్ పెన్ తోటి రాస్తే సరిపోతుంది. బట్ మ్యాథ్స్కి మాత్రం మోడల్స్ రెడీ చేయాలి. సో అది ఇంపార్టెంట్, అది చూస్తారు ఎక్స్టర్నల్ సార్ వాళ్ళు. నెక్స్ట్ థియరమ్ ఆన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఫస్ట్ వచ్చింది కదా, సో అదే. సో నెక్స్ట్ యాంగిల్స్, సో ఏ యాంగిల్స్ ఉంటాయి అలా చేయొచ్చు. సో ఇక్కడ నేను యాంగిల్స్కి సంబంధించి ఒకటి చూపిస్తాను. ఇది మేము రెడీ చేసింది మా కాలేజ్లో, సో పీర్ టీచింగ్ టైంలో. అండ్ 9th స్టాండర్డ్ థియరం, 9th క్లాస్లో ఉన్న థియరం ఇది. నెక్స్ట్ యాంగిల్స్ ఇన్ ఏ సర్కిల్. Sum of the exterior angles of a triangle is equal to the opposite angle. Next, angles inscribed in a circle. సో వీళ్ళు టీఎల్ఎం ఏంటి అంటే ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈజీ టాపిక్స్. సో మీకు బిఫోర్ చూసిన వీడియోలో ఏది ఈజీ ఏది హార్డ్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో అందులోని ఈజీ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకే సెలెక్ట్ చేసుకోవాలంటే ఈజీ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫస్ట్ ఇలా హెడ్డింగ్ పెట్టాలి. సో ఎల్ఆర్డి ప్లాన్ 1 ఏంటి ప్లాన్ 1లో మనం ఏ టాపిక్ గురించి చేస్తున్నాం, ఫ్రాక్షన్స్ గురించి. సో ఫ్రాక్షన్స్ ఇట్లా ఒక హెడ్డింగ్ అదేంటి కలర్ పెన్స్ స్కెచెస్ ఇలా పెట్టాలి. సో నెక్స్ట్ మీరు పీరియడ్ ప్లాన్స్ రాసిన వాళ్ళే కదా, లైక్ ఇది పీరియడ్ ప్లాన్ లాగానే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, సో నేమ్ ఆఫ్ ద టీచర్ ట్రైనీ, నెక్స్ట్ రూల్ నెంబర్, నెక్స్ట్ మెథడాలజీ, టాపిక్, ఇవన్నీ రాసేయాలి. రాసేసిన తర్వాత హెడ్డింగ్ వచ్చేసి సెకండ్ కంటెంట్ అనాలిసిస్, లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎల్ఆర్డి. సో ఇందులో ఏంటి అంటే నువ్వేం ప్రిపేర్ చేసినావు, ఏం మోడల్ చేసినావు, ఏ క్లాస్కి సంబంధించి, సో ఇలాంటివి రాయాలి. సో ఫ్రాక్షన్స్ గురించి చేశాను. సో ఇది 7th క్లాస్కి సంబంధించింది ఇలా రాసినాం. సో రాసిన తర్వాత మీకు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో దాని గురించి ఇలా మోడల్గా రెడీ చేయాలి. సో ప్రీ ఇంటర్న్షిప్ ఎల్ఆర్డి అంటేనే సో ఒక మోడల్స్ రెడీ చేయడం కానీ ఇది ఉంటుంది. సో నేను ఫ్రాక్షన్స్ ట్రీ లాగా చేసిన. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని ఇట్లా కనిపిస్తుంది కదా, సో నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసి చూస్తే ప్రాపర్ ఫ్రాక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. మేబీ ఆ వీడియో డిలీట్ అయిపోయి ఉండొచ్చు, చెప్పలేము. సో యూనిట్ ఫ్రాక్షన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఓపెన్ చేసి చూస్తే యూనిట్ ఫ్రాక్షన్స్కి సంబంధించిన డెఫినేషన్ లేదంటే ఎగ్జాంపుల్స్ ఇలా కనిపిస్తాయి. సో ఇది ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్ ట్రీకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, సో అన్నీ కనిపిస్తున్నాయి అన్నట్టు. మనకు స్కూల్లో ఉంటుండే కదా కుటుంబ వృక్షం అని, ఇక్కడ బ్రదర్కి సంబంధించిన చిల్డ్రన్స్, సో మళ్ళీ మనకు సంబంధించినవి. సో ఆ ఐడియా ప్రకారం చేసిన. సో ఇది యూట్యూబ్లో కానీ గూగుల్లో చాలా ఐడియాస్ వస్తాయి మీరు ఒక టాపిక్ సంబంధించిన గూగుల్ చేస్తే. సో నెక్స్ట్ టేబుల్. సో టేబుల్ వచ్చేసి ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి టాపిక్. సో ఏం టాపిక్ తీసుకున్నారు, ఫ్రాక్షన్స్ టాపిక్ తీసుకున్నారు. సో లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఇక్కడ ఒకటి వచ్చింది కదా, సో ఇక్కడ అన్నీ మీరు డయాగ్రామ్స్ అవే వేయాలి. డయాగ్రామ్స్ కానీ చార్ట్స్తో కానీ ఇలా పేస్ట్ చేస్తూ ఉండాలి. సో ఎయిమ్ ఆఫ్ ద టాపిక్, సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి ఎయిమ్ ఆఫ్ ద టాపిక్. సో ఫ్రాక్షన్స్ ట్రీకి సంబంధించి సో చూశారు, విన్నారు, అందుకోసమని స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు అని. సో సేమ్ పాయింట్స్ మీరు మీకు సంబంధించిన టాపిక్లో మీరు రాసుకోగలుగుతారు కదా. ఇఫ్ రాసుకోగలగకపోతే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇంట్రొడక్షన్. సో ఈ హెడ్డింగ్స్ మాత్రం చూసుకోండి. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ హెడ్డింగ్ టాపిక్, నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ద టాపిక్, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టాపిక్. సో ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, మీరు చెప్తున్న దాని గురించి, ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో ఏం టైప్స్ ఉంటాయి, ఫ్రాక్షన్ డెఫినేషన్. సో ఇది ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇక్కడ రాస్తున్నారు కదా, ఫ్రాక్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ లేదంటే డయాగ్రామ్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని కానీ, సో ఇలాంటివి బొమ్మలు వేస్తూ ఉండాలి. అంత ఎక్కువ ఏం రికార్డ్ చూడరు, బట్ మీకు వచ్చిన సార్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కొంచెం సైకో మైండెడ్ అయితే మాత్రం రికార్డ్స్లో తక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి హెడ్డింగ్ రిక్వైర్డ్ మెటీరియల్. సో నువ్వు ఇప్పుడు ఈ బ్లాక్ చార్ట్ తోటి చేసావు కదా ఈ ట్రీకి, దీనికి సంబంధించి ఏమేమి తీసుకున్నావు, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ నీడెడ్ అని చెప్పి. సో నెక్స్ట్ మెథడాలజికల్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ అంటే ఏంటి, చార్ట్స్ కట్ చేసి దానిపైన స్కెచ్ పెన్ తోటి రాసిన, స్కెచ్ పెన్ తోటి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ రాసిన, దాని ఎగ్జాంపుల్స్ రాసిన, ఇట్లా ఓపెన్ అయ్యేటట్టు చేసిన. సో అదే అన్నట్టు మనం ఫిజిక్స్లో రాస్తుండే కదా, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోయండి, ఇలా ప్రాసెస్ రాస్తుండే కదా, లైక్ అదే ప్రాసెస్ ఇది ప్రొసీజర్. సో ఇంకా మీకు ఏదైనా ఇంకా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంటరాక్షన్ అయితేనే బాగుంటుంది. సో మీ ఐడియా మీలోనే ఉంటాయి, ఏం రాదు, ఎక్స్ప్లెయిన్ చేసింది వేరు ఉంటుంది, చెప్పింది వేరు ఉంటుంది, మాట్లాడింది వేరు ఉంటుంది, ఎక్కువ గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఏమేమి నేర్చుకున్నారు అని. సో మీకు పీరియడ్ ప్లాన్లో లాస్ట్కి ఉంటుంది కదా టీచర్ రిఫ్లెక్షన్స్ అని, లైక్ అలా ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఇక్కడ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది రోమన్ నెంబర్ 1 బిట్, నెక్స్ట్ కంటెంట్ అనాలిసిస్ అనేది రోమన్ నెంబర్ 2, ఇక్కడ టేబుల్ వచ్చేసి రోమన్ నెంబర్ 3 బిట్స్, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ లాస్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 4. సో ఇలా మెయింటైన్ చేస్తే మీరు బాగుంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఫిజిక్స్ మెథడాలజీకి అయినా సోషల్కి అయినా సో ఇలానే ఉంటుంది, ఇదే హెడ్డింగ్స్ ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్లో తెలుగులో ఎక్కడ ఎగ్జామ్ రాసినా ఇంగ్లీష్లో మీరు రికార్డ్ రాయొచ్చు, అది మీ ఇష్టం. ఇదైతే మ్యాథ్స్కి సంబంధించింది. సో మీకు యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి. సో ఈ పీడిఎఫ్ చూస్తూ మీకు సంబంధించిన దాంట్లో కన్వర్ట్ చేసుకొని రాయండి.
సో ఇది లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించి. సో ఏంటి అంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ఇక్కడ యాక్టివ్స్ యాంగిల్, రైట్ యాంగిల్ ఇట్లా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ యాక్టివ్స్ యాంగిల్ బ్లూ కలర్ దాన్ని ఇట్లా పైనకి ఇట్లా చేస్తే దాని యాక్టివ్స్ యాంగిల్ ఏంటి, సో 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీస్ బిఫోర్ కదా. సో అలాంటిది కనిపిస్తుంది అన్నట్టు. సో అలా కనిపిస్తే స్టూడెంట్స్ ఇంకా ఇంటరాక్ట్ అవుతారు అని వాళ్ళ హోప్. సో చూడండి ఇక్కడ సేమ్. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో మాత్రం డయాగ్రామ్స్ కానీ చార్ట్స్తో కానీ ఇలా మీరు పేజ్ చేస్తూ ఉండాలి. నేను ఓన్లీ పెన్సిల్ తోటే రాసిన అంతే. సో నెక్స్ట్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ చూడండి ఇక్కడ. సో మ్యాచ్ బాక్స్ తోటి, సో ఒక్కొక్క ఐడియా దేనికి డిఫరెంట్గా ఉండేటట్టు చేశాను. సో ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇందులో 2 సైడ్స్ సేమ్ ఉంటాయి కదా. సో 2 సైడ్స్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో 3 సైడ్స్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఏ సైడ్ సేమ్ ఉండదు. అక్యూట్ యాంగిల్ అంటే సో అన్నీ అక్యూట్ యాంగిల్లో ఉండాలి, అంటే బిఫోర్ అన్నీ బిలో 90 డిగ్రీస్ ఉంటే అక్యూట్ అంటారు. నెక్స్ట్ ఏదైనా ఒక యాంగిల్ 90 ఉంటే రైట్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ అంటే సో 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే అబ్ట్యూస్ అంటారు. సో ఇలాంటివి అన్నీ మనం నేర్చుకొని వెళ్ళాలి, అక్కడ క్వశ్చన్స్ అవి వేస్తారు. నెక్స్ట్ ఇగో టాపిక్, ఎయిమ్ ఆఫ్ ద టాపిక్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్, నెక్స్ట్ రిక్వైర్డ్ మెటీరియల్, సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మీరు మీ సబ్జెక్ట్ సోషల్ అయినా మ్యాథ్స్ అయినా తెలుగులో రాద్దాం అనుకున్నా సో ఇవే ఉంటాయి. సో ఇది తెలుగుకు సంబంధించిన అది. సో హెడ్డింగ్స్ మాత్రం ఇంగ్లీష్లోనే పెట్టాలి. సో తెలుగులో ఉంటాయి కావచ్చు మేబీ, నేనైతే ఇంగ్లీష్ హెడ్డింగ్సే రాసి ఇలా తెలుగులో రాశాను. సో ఇలానే రాస్తారు మ్యాథ్స్, దీనికి తెలుగులో హెడ్డింగ్స్ అంటూ నాకైతే తెలియవు, ఉంటాయి కావచ్చు, బట్ ఇలా రాసిన ఓకే. సో ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా సేమ్ హెడ్డింగ్స్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా మీరు మళ్ళీ మా సోషల్ సబ్జెక్టు సోషల్కి పెట్టండి, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఫిజికల్ సైన్స్కి పెట్టండి అలా అడగకండి. సో ఇదే మీకు ఏమైనా కన్వర్ట్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే కింద యూట్యూబ్లో కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో టెలిగ్రామ్లో మీరు అడుగుతున్నారు, బట్ అది ఎక్కువ మంది అడిగేసరికి నాకు ఎవరికి రిప్లై ఇవ్వాలి, ఎవరి మెసేజెస్ చూడాలి అని సో కొంచెం టైం సరిపోతలేదు. సో యూట్యూబ్ కమెంట్స్లో అయితే సో అది మేము అందరం రిప్లై ఇస్తాం. సో అడ్మిన్స్ ఉంటారు కదా, సో మేము అందరం ఇస్తాము. సో మేమే సిస్టర్స్ 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ నుంచి మీకు రిప్లై ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇలా బొమ్మలు పేస్ట్ చేయాలి. సో తెలుగులో ఇలా మోడల్స్ కానీ ఇవి ఉండవు కదా, అందుకోసమని నేను ఇలా డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్లోంచే కట్ చేశాను. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉండే నా స్కూలింగ్ అప్పటివి, సో నేను ఇలా యూజ్ చేసేస్తాను. అండ్ సేమ్ హెడ్డింగ్స్ మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా. సో చూడండి సేమ్ హెడ్డింగ్స్. నెక్స్ట్ భాషా భాగాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకేదైనా కావాలంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.